బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక పేజీ రాజీనామా లేఖను కూడా సమర్పించారు. అయితే ఆ లేఖలో తన రాజీనామాకు సంబంధించినటువంటి కారణాలను పెద్దగా పేర్కొనలేదు. కాకపోతే అనారోగ్య కారణాలతోనే తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లుగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలో తనకు సహకారాలు, ఉపరాష్ట్రపతిగా తనకు సహాయ సహకారాలను అందించిన వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే ఎందుకు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, నిజంగా దీని వెనుక అనారోగ్య కారణాలే కారణమా లేకపోతే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అన్నది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఈ రోజు ప్రారంభమయ్యాయి. వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 21వ తారీఖు వరకు కూడా జరుగుతాయి. కనీసం అంతవరకైనా ఉండే అవకాశం ఉంది. కానీ అంతవరకు కూడా ఉండకుండా హఠాత్తుగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇందులో వేరే కారణాలు ఉండొచ్చు అన్నది కూడా అందరూ అనుమానిస్తున్నారు. తరచూ కూడా న్యాయ వ్యవస్థ పట్ల న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాల పట్ల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి ఆయన వార్తల్లో నిలిచారు. రాష్ట్రపతికే గడువును నియమించడాన్ని, రాష్ట్రపతికి గతంలో ఏదైతే రాష్ట్రపతి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బిల్లుల పైన 2 నెలల్లోనే గడువు, 2 నెలల కాల పరిమితిని విధిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అదేవిధంగా సిబిఐ, ఇతర అధికారులు, ఈసీఐ, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎంపికలో కూడా న్యాయమూర్తుల జోక్యం ఎందుకు, ఆ కమిటీల్లో న్యాయమూర్తులు ఎందుకు, అసలు వాళ్ళకి ఏం అవసరం ఉంది అన్న అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ పదే న్యాయమూర్తులకు సంబంధించినటువంటి తీర్పులపై కూడా ఆయన కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల 1-2 సార్లు అయితే ఎయిమ్స్కి వెళ్ళి ఆయన తన ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారు. ఒకసారి అయితే కొంత లైట్ గా హృదయ సమస్యలు వచ్చాయి, హార్ట్ అటాక్ కూడా వచ్చినప్పుడు ఆయన ఒక 2-3 రోజుల పాటు ఆసుపత్రిలో, ఇక్కడ ఉన్నట్టు ఢిల్లీలో ఉన్నట్టు డెయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన బాగానే కనిపించారు. ఇటీవల ఏపీ మంత్రి అయినటువంటి లోకేష్ కూడా సుమారు గంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. దంపతులతో కూడా భేటీ అయినప్పుడు ఆయన హుషారు కనిపించారు. తప్పకుండా అమరావతి వస్తాను, అమరావతి వచ్చి అమరావతి రాజధాని నిర్మాణాన్ని కూడా తను చూడాలనుకుంటున్నట్లు కూడా ఆయన తన ఆకాంక్షను వెలిపించారు. మరి ఈలోగానే ఎందుకు ఇటువంటి సడన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? బహుశా సుమిత్ర ఉపరాష్ట్రపతిగా ఉంటూ మధ్యలోనే, తన పదవీ కాలం మధ్యలోనే రాజీనామా చేసినటువంటి తొలి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడే అవుతారు. ఇంతవరకు కూడా ఈ విధంగా హఠాత్తుగా వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే, 2-3 సంవత్సరాల్లోనే ఈ విధంగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేదన్నది రాజకీయ ప్రముఖులు చెప్తున్నటువంటి మాట. అయితే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా, ఆరోగ్య కారణాలు మాత్రమే ఇందులో కారణమా? ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని మోదీకి, అదేవిధంగా కేబినెట్ మంత్రులకు, అదేవిధంగా ఎంపీలకు, ఉభయ సభలకు సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఒకే ఒక మాట, టు ప్రియారిటైజ్ హెల్త్ కేర్ అండ్ అబైడ్ బై మెడికల్ అడ్వైస్, I hereby resign as the Vice President of India effective immediately in accordance with Article 67 of A of the Constitution అన్న ఒకే ఒక పేరా మాత్రమే ఆయన తన రాజీనామాకు కారణాలు చెప్పారు. మిగతా పేరాలన్నింటిలో కూడా ఇటు ప్రధానికి, రాష్ట్రపతికి, మంత్రులకు, సభ్యులకు, ఎంపీలందరికీ కూడా ధన్యవాదాలు మాత్రమే ఆయన తెలియజేశారు. వేరే కారణాలను కూడా ఇందులో తెలియజేయలేదు. అయితే మరికొద్ది సేపట్లో దీని అనుకున్నటువంటి అసలు కారణాలు ఏంటి,
ఎందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది, ఆయన రాజీనామా చేయడానికి ఉన్న కారణాలు ఏంటి అన్నది కూడా వారి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది.